తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం తెలియజేయండి. మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8 ఉందమ్మా. రాజపూజితం 1, అవమానం 2 ఉంది. ఈ రాశి వారికి గురుడు 2026 వరకు కూడా 6వ స్థానంలో, తర్వాత జూన్ 2 నుంచి కూడా సప్తమ కళత్ర స్థానంలో ఆ యొక్క గురుగ్రహం యొక్క సంచారం అయితే ఏర్పడి జరుగుతుంది. అలాగే రాహువు కేతువు అనుకునేటువంటి గ్రహాలు అయితే కనుక ఈ మకర రాశి వారికి 2వ స్థానంలో 8వ స్థానంలో యొక్క సంచారం అయితే కనిపిస్తూ నడుస్తుంది. ద్వితీయం అంటే 2లో రాహు ఉన్నాడు, 8లో కేతు ఉన్నాడు. ఆ 2 గ్రహాల యొక్క ప్రభావం వల్ల వీళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు రావడం, కొంచెం అనారోగ్యభరితమైనటువంటి సమస్యలు ఏర్పడడం లాంటిది. అలాగే గురుడు కూడా వివాహం, జీవిత భాగస్వామి విషయాల పట్ల యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి వివాహ జీవితం పట్ల కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది, వైవాహిక జీవితంలో కూడా. ఓకే. అలా తీసుకోవడం వల్ల ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. ఇంకా ఏ దేవతారాధన చేసుకుంటే మంచిది? విద్యార్థులకు, ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఎలా ఉంది? మకర రాశి వారికి ఎప్పుడూ కూడా అధిష్టాన దేవత పరమేశ్వరుడేనండి. అలాగే వీళ్ళు వైద్యనాథాష్టకం అని చెప్పనేసి ప్రత్యేకంగా ఈశ్వరుడికి సంబంధించినటువంటిది ఉంటుంది. ఆ వైద్యనాథాష్టకం ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల, అంటే ఒక రకంగా శని, గురుడు, రాహువు అనేటువంటి గ్రహస్థితుల్లో భాగంగా కొంచెం వీళ్ళు అనారోగ్య సమస్యల పట్ల ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వైద్యనాథాష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం మంచిది.